శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. ఇక ఈ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, రేపటి రోజున మీరు స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలకు అనుకూలమైనటువంటి వార్తను వింటారు. అలాగే వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారికి తమ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారాలలో స్వల్పంగా లాభాలు వస్తాయి. ఇక ఈ రాశి వారికి సంతానం విషయంలో మీరు శుభవార్త వింటారు. ఇక మీకు రేపు డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు అని అంటే, కొంచెం డబ్బులు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు బంధుమిత్రులతో ఈరోజు మీరు సరదాగా గడుపుతారు. ఇక ఉద్యోగస్తులకు తమ ఉద్యోగ సంస్థలో కొన్ని అనుకోని అవరోధాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ రాశి వ్యాపారులకు రేపు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి విద్యార్థులకు మీరు పడిన శ్రమకు మంచి ఫలితం సాధిస్తారు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీరు చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీరు ఎవరితో వాద ప్రతివాదనలకు అస్సలు దిగకూడదు. ఇక వృత్తి వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈరోజు కలిసి వచ్చే రోజు చాలా బాగుంటుంది. ఇక ప్రేమ జీవితంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఇక సంతానం విషయంలో కూడా ఈ రాశి వారు శుభవార్త వింటారు. ఇక డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభ కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. ఈ రాశి వారికి రేపు పాత బాకీలు వసూలవుతాయి. ఇక అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో కూడా మీకు కొత్త ఆశలు చిగురుస్తాయి. అలాగే రేపు మీ యొక్క ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఈ రాశివారు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం పక్షులకు ఆహారాన్ని సమకూర్చడం, రేపటి రోజున హనుమాన్ చాలీసాను పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉన్నాయి. నూతన ప్రయత్నాల ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి. వ్యూహరచన చేయండి. కార్యం సఫలం అవుతుంది. ఉద్యోగంలో సకాలంలో పనులు ప్రారంభించాలి. అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, కాలం మిశ్రమంగా ఉంది. ముఖ్య కార్యాలలో శ్రద్ధ అవసరం. తోటి వారిని కలుపుకుని పోవాలి. దేనికి సందేహించవద్దు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సూచనలు అవసరమవుతాయి. ఒత్తిడి లేకుండా శాంతంగా ఊహించండి. మౌనం మేలు చేస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక స్థితి శుభప్రదం. నారాయణమూర్తిని స్మరిస్తే మేలు. కర్కటక రాశి. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. కోరుకున్నది సిద్ధిస్తుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగము ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేషమైన ధనలాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహవాహన యోగాలు ఉన్నాయి. అపోహలు తొలగుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, అదృష్టి యోగం సూచితం. సకాలంలో పనులు పూర్తి చేయాలి. ప్రయత్న బలాన్ని బట్టి గుర్తింపు లభిస్తుంది. కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. ఇష్టదేవ స్మరణ మేలు చేస్తుంది. కన్యారాశి. కన్యారాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే,
రేపటి రోజున ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అధికార లాభం సూచితం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి. చాలా విషయాలలో స్పష్టత వస్తుంది. అపోహలు, శత్రుదోషము తొలగుతుంది. మిత్రబలము పెరుగుతుంది. భూగృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారపరంగా మిశ్రమ కాలం నడుస్తుంది. జాగ్రత్తగా అడుగు వేయాలి. శివ ఆరాధన శుభప్రదం. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధి బలంతో పనిచేసి విజయం సాధించాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. భయం వద్దు. చెడు ఊహించకండి. మిత్రుల సహకారము ఉంటుంది. ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించాలి. లక్ష్యం సిద్ధించేంత వరకు కృషి కొనసాగించాలి. పనులు వాయిదా వేయవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభవార్త వింటారు. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమయానుకూలంగా పనిచేసి అధికారుల మన్ననలను పొందుతారు. ఆశయం నెరవేరుతుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. ఇతరులపై ఆధారపడవద్దు. ఎవరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు. ఇష్టదేవ స్మరణ శక్తినిస్తుంది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నలుగురికి ఆదర్శంగా ఉంటారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణాది పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలున్నాయి. గౌరవ పురస్కారాలు పొందుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. శుభవార్త వింటారు. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి. క్రమంగా అభివృద్ధి లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఐశ్వర్యవంతులు అవుతారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల సూచనలు పనిచేస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిందలు మోపేవారు ఉన్నారు. స్వయం కృషిని నమ్ముకోండి. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్త వింటారు. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పని చేయాలి. మానసిక దృఢత్వం అవసరం. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. చెడు ఊహించకూడదు. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు. మౌనంగా లక్ష్యాలను పూర్తి చేయండి. నిర్ణయాలు తీసుకున్న తర్వాత మార్చొద్దు. సున్నితంగా సంభాషించాలి. ఇతరులపై ఆధారపడకుండా పని చేయండి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముందస్తు ప్రణాళికతో పని చేయాలి. శాంతంగా ఉంటే మంచిది. మనోబలం మీకు రక్షిస్తుంది. ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు. మీ కృషిని పెద్దలు ప్రశంసిస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోండి. వాదోపవాదాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. పనులని వాయిదా వేయవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభవార్త వింటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.